యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నామయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దౌర్భాగ్యుడను, నీచుడను, ఎన్నికలేని వాడను, నీ మాటలు పలుకుటకు కూడా అర్హత లేని నన్ను మా ప్రభా, మా ప్రియుల మధ్య నిలబెట్టినందుకే మీకు స్తోత్రములు. మా ప్రియులందరినీ నన్ను మరలా ఒక నూతనమైన దినములో, మా ప్రభు దినములో, పునరుత్థాన దినములో మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచి మిమ్మల్ని ఆరాధించటకు మేము మధ్యకు మా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన మీ ప్రేమంతటి కొద్దినాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడండి మా తండ్రి, మా అందరితో మాట్లాడండి. రావాల్సిన మా ప్రియులను త్వరగా రప్పించండి. మా అందరికీ మీ జ్ఞానమును, మీ తెలివిని అనుగ్రహించమని, ఆత్మసత్యంతో ఆరాధించటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరలా దేవుడు ఒక నూతనమైన ప్రభుదినాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞులై ఉంటున్నాం. మన జీవితంలో ఇప్పటికీ 5 మాసాలు గతించిపోయాయి. 6వ మాసంలో మనము అడుగుపెట్టాం. అంటే అందుకే కీర్తనకాడు ఒక మాట అంటాడు, దాన్ని మీకు గుర్తు చేయాలని అంటున్నాడు. చూడు, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. అంటే మనం బ్రతికి ఉన్నాం, కానీ అది లేనట్టే కనిపిస్తుంది అంటున్నాడు ఇక్కడ దావీదు. అందుకే ఇక్కడ నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఆయన సన్నిధిలో మనమందరం జీవించిన ఆ ఆయుష్కాలం ఎట్ట ఉన్నది, లేనట్టే ఉందని అంటున్నాడు భక్తుడు దావీదు. ఈ మాట హిజ్కియా వ్రాస్తున్నాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తే 38వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఎక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈ రాజుకు మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు తాను సెలవిస్తుంటున్నాడు యెషయా ద్వారా, నువ్వు వెళ్ళి యూదారాజు అయిన హిజ్కియా వద్దకు వెళ్ళి అతనితో ఈ మాట చెప్పు. ఏమంటున్నాడు? నీవు మరణమవుతున్నావు, దాన్ని నీ కుటుంబ సభ్యులకు తెలియజేయమని చెప్పు అంటున్నాడు. మరణం అనేది రాజుకు వస్తుంది, కూలోనికి వస్తుంది, ధనవంతునికి వస్తుంది, ఐశ్వర్యవంతునికి వస్తుంది. ఈ మరణము ఎవరిని విడిచిపెట్టదు. దానికి కారణం ఏమిటి? పితరుడు ఆదాము చేసిన పాపం. నువ్వు తినుదినమున నిత్యముగా నీవు చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించినని ఆదికాండంలో మనం చూస్తున్నాం. అందుకే ఈ మరణము ఎవరిని వదిలిపెట్టదు. మనని ఒక సన్నివేశం, ఒక సందర్భం నేను చూశాను. సహారా ఎండి ఆయన ఆస్తి 2,59,600,000 అంట ఆయనది. మొన్న చనిపోయిండు ఆయన. తనకి 2 కుమారులు. కానీ ఈ మరణం ఆయనను కూడా వదిలిపెట్టలేదు. ఆయన మరణానికి 2 కుమారులు ఉన్నారు, కానీ ఆయన మరణానికి ఎవరు రాలేదు. ఆ 2 కుమారుల పెండ్లిలకు 500 కోట్లు ఖర్చు, 5 లక్షల కోట్లు
ఆయన ఖర్చు పెట్టినట్టుగా అక్కడ దాంట్లో రాసిన ఎంత పెట్టిండో మనకు తెలియదు, కానీ ఆ వార్తలు అయితే మనం చూసాం. ప్రభునందు ప్రియులారా, మరణం అనేది ఎవరిని వదిలిపెట్టదు. అందుకే ఈ రాజుకు మరణకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు యెషయా ద్వారా ఆ వర్తమానము ఆ రాజుకు తెలియజేస్తున్నాడు, నువ్వు మరణమవుతున్నావు, అది నీ ఇంటి వారికి తెలియజేయమంటున్నాడు. అందుకే ఆ వచనం ఇక్కడ తనకు ఆ కుటుంబానికి రాజుగా వర్తమానం వచ్చినప్పుడు తాను ఏమైపోయాడంటే ఆ కింది వచనంలో తాను కన్నీళ్ళు విడుస్తున్నాడు. ప్రభువా, నేను నీ సంధిలో నేను ఎలా నడిచానో, ఎలా జీవించానో, ఎలా చేయించానో నిన్ను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు విడిచాడు. మరణము ప్రతి మనిషిని కృంగరిస్తుంది, కానీ ప్రభునందున్న వారికి ఆ మరణము తాత్కాలికం, ఎడబాటు మాత్రమే. మనం దేవునితో మాత్రము నిరంతరం జీవిస్తాం. అందుకే ప్రకటన గ్రంథంలో అంటది, ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. ఎందుకు ఆ ధన్యులు అంటే, ఈ లోకము ఇడిచిపెళ్ళి దేవుని దగ్గరకు వెళ్తున్నాం, అక్కడ శాశ్వత కాలం ఉంటాం మనం. అక్కడ మనకు దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, ఏది ఉండదు. నిరంతరము దేవుని దగ్గర నెమ్మదిగా మనము దేవుని దగ్గర ఉండేవారంగా ఉంటాం. ప్రభునందు లోకంలో అనేకులు చనిపోతారు, కానీ ఆ చనిపోవడం వల్ల వారికి ఏం లాభం లేదు. ధనవంతుని వలె కేకలు వేయాల్సి వస్తుంది. ఒకరోజు ధనవంతుడు కేకలు వేస్తున్నాడు అగ్నిగుండములు, తండ్రివైన అబ్రహామా అని. అక్కడ నీ మొర, నీ అర్థనాదనము, నీవు చేసే కేకలు ఎవరు వినరు. అయితే ఇంకొక వ్యక్తిని కూడా చూస్తున్నాం మనం అక్కడ, లాజరును. తాను కూడా మరణించాడు, కానీ ఎక్కడున్నాడు ఆయన? దేవుని దగ్గర నెమ్మదిగా ఉన్నాడు. అందుకే ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు ఎందుకని అంటున్నాడు అక్కడ యోహాను అంటే, నువ్వు చనిపోయినా దేవుని దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు? నెమ్మదిగా ఉంటావు, నీకే బాధ ఉండదు. అయితే ధనవంతుడు అక్కడ బాధపడుతున్నాడు, యాతన పడుతున్నాడు. లాజరు అయితే నెమ్మదిగా దేవుని దగ్గర ఉంటున్నాడు. దేవుడు మనకిచ్చే భాగ్యం ఏంటంటే, చనిపోయినా కూడా నువ్వు దేవుని దగ్గర నెమ్మదిగా ఉంటున్నావు. అందుకే ఈ మరణాన్ని గురించి తనకు వర్తమానం వచ్చినప్పుడు తాను కన్నీళ్ళు విడిచాడు. ప్రభువా, నేను ఎలా జీవించాను, ఎలా బ్రతికాను, అది నీకు తెలుసు కదా అని తాను కన్నీళ్ళు విడిచినప్పుడు తనకు మరలా 15 సంవత్సరముల ఆయుష్ దేవుడు మరలా ఇచ్చినట్టుగా అక్కడ కనిపిస్తుంది. అందుకే ఆ 15వ సంవత్సరముల ఆయుష్ వచ్చినప్పుడు తాను ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుండి విడిపించితివి. నేను మరణమయ్యేవాడును, మరణశాస్త్రం నాకు తెలియజేసావు, దాన్ని నీ కుటుంబ సభ్యులకు తెలియజేయమంటున్నావు. అయితే నువ్వు ప్రేమ చేత నువ్వేం చేశావు? నాకు మరలా 15 సంవత్సరముల ఆయుసు నాకు ఇచ్చావు. అది కింది వచనం అంటున్నాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేదని. ఈ జీవిత యాత్రలో మరి 5 మాసాలు గతించిపోయాయి. 6వ మాసంలో మొదటి ప్రభుదినంలో మనం అడుగుపెట్టాం. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, నా దినములు బెత్తడంత చేసి ఉన్నావు అంటున్నాడు. నా దినముల పరిమాణము బెత్తడంత, నా ఆయుష్కాలము నీ సన్నిధిలో నేనట్టే ఉన్నది. నేను బ్రతకొచ్చును, కానీ అది నీ దృష్టిలో కేవలం సున్ననే అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు రాజు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనముని గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. మనం బ్రతికి ఉన్నామంటే దాని కారణము
దేవుని కృప. లోకంలో అనేకులు మరణిస్తున్నారు. నెమ్మది లేని స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు. మొన్న నేను కర్నూలు హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళాను, ఏఎంసీకి వెళ్ళాను. అక్కడ ఒక ఆయనను అడిగితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారంటే 75% ఇక్కడికి వచ్చినారంటే వాళ్ళు చనిపోయినట్టే లెక్క అంటున్నాడు. అంటే 25% మాత్రమే వాళ్ళు బ్రతికి బయటకు వెళ్ళడానికి వీలవుతుందంట. అటువంటి రోగులు ఎంతోమంది ఉన్నారు అక్కడ. కానీ దేవుడు ప్రేమ కలిగి మనల్ని సజీవులుగా దేవుని యొక్క సన్నిధిలో సజీవులుగా ఉంచిన ఆ దేవదేవునికి మనమందరం కృతజ్ఞులై ఉంటున్నాం. మరణము నిన్నెప్పుడు కాటేస్తుందో తెలియదు, నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలియదు, నేనెప్పుడు చనిపోతావో తెలియదు. అయితే ఈ మరణ శాసనం హిజ్కియా రాజుకు యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. నీవు మరణమవుతున్నావు, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. ఈ సమాచారము నీ కుటుంబ సభ్యులకు తెలియజేయని తాను చెప్పినప్పుడు తాను కన్నీళ్ళు విడిచాడు. ప్రేమగలిగిన దేవుడు మరలా తనకు 15 సంవత్సరముల ఆయుస్సు మరలా ఇచ్చాడు. అప్పుడు ఈ మాట అంటున్నాడు, నీ ప్రేమ చేత. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును, సమాధిలో నుండి మన ప్రాణములను, ఆదాము చేసిన పాపమును బట్టి మనమందరం మరణించవలసిన వారం. రోమాపత్రికలు అంటుంది, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే దాన్ని ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవముగా మార్చాడు. దాన్ని పితరుడు ఆదాము చేసిన పాపం బట్టి మనమందరం పాపమును బట్టి మనమందరం మరణించాల్సింది. మరణం లేదు మనిషికి. ఆదాము చక్కగా దేవునితో మాట్లాడేవాడు. ప్రతి సాయంకాలం దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ పండు తింటే నువ్వు నిశ్చయముగా మరణించెదవు, చస్తావన్నాడు. కానీ దేవుని మాట తాను మీరి తినొద్దని చెప్పిన పండు తిని లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఆ మరణాన్ని తీసుకొని వచ్చాడు. అందులో ప్రతి మనిషి భాగస్వాములైపోయారు. అయితే ఈ కృపాయుగములో మనల్ని బ్రతికించుటకు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను ప్రభువైన క్రీస్తునందు మనలను బ్రతికించని ఎఫెసీ పత్రికలో వ్రాయబడ్డది. ఎఫెసీ పత్రిక చూడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారి ఉండగా క్రీస్తునందు ఆయన మనల్ని ఏం చేశాడు? మరలా బ్రతికించెను. హిజ్కియాకు తాను మరణించవలసిన ఆ టైంలోన దేవుడు మరలా తనకు 15 సంవత్సరముల ఆయుసు ఇచ్చి తను బ్రతికించాడు. ఇక్కడ కూడా మనం అంటున్నాం, పౌలు రాస్తున్నాడు ఎఫెసీ సంఘానికి, మీ పాపముల చేతను అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను.
క్రీస్తులో మనమందరము బ్రతికింపబడిన వారంగా ఉంటున్నాం. పితరుడు ఆదాము చేసిన పాపమును బట్టి మనమందరం మరణించవలసిన వారమైండగా క్రీస్తునందు దేవుడు మనలందరినీ మరలా బ్రతికించాడు. ఆదాము ఆత్మీయంగా చనిపోయినా ఆ మరణము ప్రతి మనిషికి వచ్చింది. మనమందరం కూడా చనిపోయాల్సిన వారమే. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? కనికరం చేత మనల్ని బ్రతికించాడు. 4వ వచనం చూడు, అదే 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. మహాకృపచేత చావలసిన వారమైన మనలను మహాకృపచేత, మన ఎడల చూపిన మహాకృపచేత దేవుడు మనల్ని ఏం చేశాడు? మరలా క్రీస్తునందు బ్రతికించెను. కావున ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలోకి వచ్చాం. మనం ప్రభును ఆరాధిద్దాం. ప్రభువా, నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలు, స్తోత్రములయ్యా అని ఆరాధించాలి. నీ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళాల్సినది. దేవుడు నీకు చేసిన మేలు నువ్వు మర్చిపోకూడదు. గత 5 మాసాలు నిన్ను కాపాడుతూ వచ్చాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అపాయములు, ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వీటన్నిటి నుండి దేవుడు నిన్ను 5 మాసాలు కాపాడుతూ వచ్చాడు. 6వ మాసంలో మొదటి ప్రభుదినంలో దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని మనల్ని ఆరాధిద్దాం. ప్రభువా, నన్ను బ్రతికించావయ్యా, నీ సన్నిధిలో సజీవులుగా ఉంచావు. ఇజ్కియాకు నువ్వు ఎలాగైతే 15 సంవత్సరముల ఆయుసు ఎలా ఇచ్చావో, పితరుడు ఆదాము చేసిన పాపం బట్టి నేను మరణించవలసిన వాడని ఉండగా, మరణించవలసిన దారుణై ఉండగా నీ ప్రేమ చేత నన్ను బ్రతికించావు. నాశనమని గోతు నుండి నీవు నా ప్రాణమును విడిపించావు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన నన్ను నువ్వేం చేశావు? బ్రతికించావని దేవుని ఆరాధిద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మరి వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. ఆయన మన యందు మరలా జాలిచిపోను. మన పాపములన్నిటినీ సముద్ర అగాధములో పడివేశాడు. హెబ్రీ పత్రికలు అంటాడు, వారి అక్రమల విషయమై నేను దయగలిగి వారి పాపంలో నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. చూడు, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి అక్రమల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిస్తున్నాడు. వారి పాపములను, వారి అక్రమములను, వారి దోషములను నేను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. హిజ్కియాకు అదే వర్తమానం పంపించింది. నువ్వు మరణమవుతున్నావు, ఆ మరణశాస్త్రము నీ కుటుంబానికి తెలియజేయి అన్నప్పుడు తాను కన్నీళ్ళు విడిచాడు. ఆ కన్నీళ్ళు విడిచిన ఆయనను దేవుడు చూచి కరుణించి తనకు మరలా 15 సంవత్సరముల ఆయుసు ఇచ్చినప్పుడు తాను మాట అంటున్నాడు, నీ ప్రేమ చేత నన్ను బ్రతికించావు. నాశనమని గోతి నుండి నువ్వు నన్ను తప్పించావు. మనము కూడా దేవుని ఉదయకాలం ఆరాధిద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము
కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తెను. ఆయన నన్ను పైకెత్తెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన ఏం చేశాడు? మనలను పైకెత్తాడు. మన పాపములను బట్టి మనం మరణించవలసిన వారమే ఉండగా ప్రేమగల దేవుడు ఆ మరణం నుండి మన పైకి లేవెత్తాడు. ఆ కింద వచ్చిన అంటున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. అంత మాత్రమే కాకుండా ఒక క్రొత్త గీతం, స్తోత్ర గీతం దేవుడు తన నోట ఉంచని ఇక్కడ రాయబడుతున్నాడు. దేవుడు మరి భక్తుడు దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. కనుక ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం దేవుని సన్నిధికి మనం వచ్చాం. దేవుని ఆరాధిద్దాం. ప్రభువా, గత 5 మాసాలు నన్ను కాపాడుతూ వచ్చావు, నన్ను నడిపిస్తూ వచ్చావు, నన్ను పోషిస్తూ వచ్చావు. మరి 6వ మాసంలో మొదటి ప్రభుదినాన్ని నాకు అనుగ్రహించావు. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, ఎన్నో సమస్యలు మనం చుట్టుముట్టినప్పటికీ ప్రేమగల దేవుడు వాటన్నిటిని దూరం చేసి దేవుని సన్నిధిలో మనల్ని సజీవులుగా ఉంచాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని మనం ఆరాధిద్దాం. దేవా, నన్ను రక్షించావు, నాశనమైన గోతు నుండి, జిగటగల దొంగూబుల నుండి నన్ను కాపాడుతూ వచ్చావు. నా అడుగులు స్థిరపరిచావు, బండ మీద నిలబెట్టావు. నేను మరలా తుట్టిపడకుండా, మరలా నేను జారిపడకుండా, ఆ ఊబిలోకి పోకుండా నా అడుగులను స్థిరపరిచినందుకు నీకు వందనాలయాన్ని దేవుని ఆరాధిద్దాం. ఇంకొక వచనం చూసుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతుంది అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదని ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుంట నీవు చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు స్ఫటించినది ఎరిగినదై భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయో ఆయనతో చెప్పాను. తన సంగతంతయో ఆయనతో చెప్పాను. తన సంగతి ఏంటి? ఒక రోగంతో బాధపడుతుంది ఆమె. 12 సంవత్సరాల నుండి ఒక రోగం చుట్టుముట్టింది. తనకున్నదంతా వ్యాయామం చేసుకున్నది. ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళింది. ఎంత మాత్రము తనకు బాగు కాలేదు కదా, మరింత సంకటపడింది, మరింత బాధపడ్డది. కానీ యేసు ప్రభువుని గురించి విన్నది ఆమె. నేను ఆయన వస్త్రమును ముట్టితే చాలు, నేను బాగుపడతా అనుకున్నది. ఆ మార్గములో యేసు ప్రభు వచ్చుట చూచి జనసమూహంలో వెళ్ళి ఆయన వస్త్రం ముట్టింది. 12 సంవత్సరాలతో తను బాధపడ్డ ఆ రోగము క్షణములోనే వెళ్ళిపోయింది. నాశనం కావలసిన ఆమె మరణానికి సమీపంగా ఉన్న తాను ఆయన వస్త్రాన్ని ముట్టి తాను బాగుపడ్డది. అందుకే కింది వచనంలో ఏమంటున్నాడు ఆయన? 34వ వచనం,
అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. కుమారి, ఎంత గంభీరమైన మాట. ఒక వ్యాధి చేత, ఒక రోగము, తాను చేయకూడని పాపం చేసి తను తెచ్చుకున్న ఆ రోగము ఆ 12 సంవత్సరాలు భరిస్తూ వచ్చింది. సమాజంలో తాను నిలవకూడని, అందరితో కలిసిపోలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, అందరితో సంతోషముగా ఉండలేని పరిస్థితి, ఒంటరిగా ఎంత కుమిలిపోయిందో 12 సంవత్సరాలు, ఎంత బాధపడ్డదో తెలియదు. కానీ ఇప్పుడు ఆమె ఏమంటుంది? దేవుడు అంటున్నాడు, కుమారి, నీ బాధ పోయింది, ఇక్కడ సంతోషంగా ఉండి ఇక పాపము చేయకంటున్నాడు. నాశనమని గోతు నుండి తన ప్రాణమును ఆయన రక్షించాడు. కనుక ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మన అందరితో మాట్లాడాడు. దేవుని మనం ఆరాధిద్దాం. ఈ 6వ మాసంలో మొదటి ప్రభుదినాన్ని మనకిచ్చాడు. అందరము 2 మాటలతో, ప్రభువా, నీ ప్రేమ చేత నన్ను బ్రతికించావు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ చేత నన్ను కాపాడావు, నా పాపములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న వాటిని తుడిచివేశావు. నేను చనిపోవలసిన దాన్ని, మరణించవలసిన దాన్ని, సమాధికి సమీపంగా ఉండ నన్ను బ్రతికించావని దేవుని ఆరాధిద్దాం. దేవుడు అటువంటి కృప మనకందరికీ సహాయం చేయనుగాక.